హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ 2 డేస్ నుంచి వీడియోస్ రావట్లేదు ఏంటనుకుంటారు కదా! నేనైతే ఊరెళ్ళానండి. చల్లంగా అమావాస్య అయితే మనకి జరుగుతుంది కదా! అయితే నేను మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళినప్పుడు ఇలా అయితే ఇక్కడ మార్నింగ్ టైంలో చాలా బావుందండి. అసల ఈ ఇల్లులు గానీ, ఇవన్నీ పొలాలు గానీ చాలా బావున్నాయి. మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేశాను. చూసారు కదా! మొత్తం అయితే గ్రీనరీ అండి. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ మేమైతే బీచ్‌కి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన వెంటనే వాటర్ చాలా ముందుకైతే వచ్చేసాయండి. చూసారు కదా! చాలా అంటే చాలా బావుంది. ఫస్ట్ అయితే చాలా చలేసిందండి. తర్వాత స్నానం అయిపోయి పూజ అయిన తర్వాత ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ కాస్ట్ వచ్చేసి ₹60 అయితే చెప్పారండి. అంటే 12 బ్యాంగిల్స్ అదే రూ. 60 అయితే చెప్పారు. 12 బ్యాంగిల్స్ ప్లస్ ఇంకా మా అమ్మగారైతే తీసుకుంటున్నారు. ఈ పక్కనైతే చూడండి డెకోర్ ఐటెమ్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా! ఆయన తీసిన యెల్లోవి 300 అయితే చెప్పారండి. చాలా కాస్ట్ అనిపించింది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ రేట్ కనుక్కున్నాం. ఇక్కడ కూడా సేమ్ 350 అలా చెప్పారండి. మనమైతే బేరం ఆడుకోవచ్చు. బేరం ఆడగలం అనుకుంటే నార్మల్‌గా అయితే మనం అయితే తీసుకోలేమండి. వాళ్ళు అడగమని చెప్తున్నారు గానీ, మనం అయితే అడగలేం కదా! మనం అనుకున్న రేట్ కన్నా అక్కడ డబల్ ఉంది కాబట్టి, నెక్స్ట్ ఇక్కడొచ్చేసి నేనైతే డిబ్బీలయితే చూసానండి. అవి కూడా బానే అనిపించాయి. 2 ₹50కి అయితే ప్లాస్టిక్‌వయితే ఇచ్చారండి. లాస్ట్ టైమ్ నేనైతే డీమార్ట్‌లో అయితే 200 ఎంతో పెట్టి తీసుకున్న డిబ్బీకైతే లోపల నోట్లన్నీ కొంచెం పాడైపోయినాయి కదా! అందుకని చెప్పేసి ఈసారైతే ప్లాస్టిక్ డిబ్బీ అయితే తీసుకున్నాను. అన్నీ చాలా కాస్ట్ అయితే ఉన్నాయండి. తెలిసిన వాళ్ళకి, పిల్లలకి ఎవరైనా తీసుకుందాం అనుకున్నా కానీ ఈసారి అన్నీ డబల్ రేట్లయితే చెప్తున్నారు. ఇక్కడైతే నెక్స్ట్ దేవుడి ఫోటోలు అవి చూసామండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే మేమైతే 3 ఫోటోలయితే తీసుకున్నామండి. తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి ప్లస్ ఇంట్లోకి అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్ని చిన్ని సామాన్లున్నాయండి పిల్లలు ఆడుకోవడానికి. అవి కూడా చాలా కాస్టే చెప్పారండి నార్మల్‌గా మనం. ప్లస్ ఇక్కడ మీకొకటైతే చూపిస్తాను చూడండి. చిన్ని చిన్ని క్యారేజీలు ఇవన్నీ ఉన్నాయి. నాకైతే చాలా అనిపించిందండి. ఇక్కడ మీకైతే తీసైతే చూపిస్తాను. చూడండి ఎంత బావుందో క్యూట్‌గా. కానీ ఇదైతే మూత చాలా గట్టిగా ఉందండి. మనం ఇలా వెనక్కి అన్నామంటే తెగిపోయేలా అయితే ఉన్నది. అదంటే చాలా పొదునుగా అలా ఉన్నది. సాఫ్ట్‌గా అయితే క్యారేజీ అయితే లేదండి. మనకి సాఫ్ట్‌లో పిల్లలు ఆడుకునేవి కూడా ఉంటాయి. ఇక్కడ కొన్ని సామాన్లయితే అడిగాము. కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. మళ్ళీ పిల్లలు ఇప్పుడు నోట్ ప్యాడ్ వాడుతున్నారు కదండీ! వెంటనే రిమూవ్ చేసుకునేది. అదైతే మనకి 130 అయితే చెప్పారు. ఆన్‌లైన్‌లో కూడా ఆ రేటే ఉందండి. లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఎందుకు ఇంత రేట్లున్నాయి అనుకుంటే బహుశా వీళ్ళందరూ ముందు రోజే వచ్చి ఉన్నారంటండి. బేరాలనేవి కొంచెం సరిగ్గా అవ్వలేదంట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక బాబు ఇక్కడ దేవుడి ఫోటోలు అవి అమ్ముతున్నాడు. తీసుకోమని చెప్తున్నాడు. కానీ మేమయేం తీసుకోలేదండి. ఎందుకంటే ఫోటోస్ అనేవి అంత బాలేదు. కానీ వాడు కష్టపడుతున్నందుకు మనం ఎంతో కొంత తీసుకోపోయినా డబ్బులైతే ఇచ్చామండి మేము. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా! కొంచెం బయటకొచ్చేసిన తర్వాత ఇంక వెళ్ళిపోదాం అన్న టైంలో అయితే కొన్ని కొన్ని సామాన్లయితే తీసుకున్నాక ఇక్కడైతే దేవుడికి సంబంధించిన సామాన్లయితే ఉన్నాయండి. ఇవైతే చూస్తున్నాము బయట రోడ్ బయటకొచ్చిన తర్వాత. ఇవి కూడా 200, 250 ఆ ప్రైజెసే ఉన్నాయి. పర్లేదు. బయట షాప్స్‌లోని మనకి ఆన్‌లైన్‌లో సేమ్ రేట్‌లాగే ఉన్నాయండి. ఈక్వల్‌గానే అయితే చెప్పారు. మనం ఏమన్నా ఒక 5 ఐటెమ్స్ అలా తీసుకుంటే తగ్గిస్తారండి. సింగిల్‌ది ఒకటి తీసుకున్నా కూడా వాళ్ళు తగ్గించలేరు కదా! నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా! నెక్స్ట్ ఇక్కడ పిండి వంటలు చేసుకోవడానికి సంబంధించిన సామాన్లు, అలాగే ఇక్కడ కూడా డెకోర్ ఐటెమ్స్ చాలా ఉన్నాయండి. ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏవో కొన్ని వస్తువులన్నా తెచ్చుకున్నామంటే అప్పుడు వెళ్ళి తీసుకొచ్చాం కదా అని ఒక మెమొరబుల్‌గా ఉంటుంది. ప్లస్ మంచిది కూడా. ఇక్కడైతే మా అమ్మగారు ఏ ఫోటో తీసుకోనని నన్ను అడుగుతున్నారు. మంచి ఫోటో సెలెక్ట్ చేసుకో మన ఇంట్లో లేనిదని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. చూసారు కదా! క్లియర్‌గా అయితే ఏమేమైతే ఉన్నాయో అన్నీ అయితే మీకు చూపించానండి. మళ్ళీ వేరే దిక్కున బ్యాంగిల్స్‌కైతే వచ్చాం. ఈ బ్యాంగిల్స్ అయితే వెళ్ళే దారిలో వెళ్ళిపోతా అన్న టైంలో ఇంగోండి ఈ గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను. గోల్డ్ కలర్ తీసుకుంటే మనం నార్మల్ కలర్ బ్యాంగిల్స్ వేసుకున్నా అటు ఇటు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. లాస్ట్‌లో అయితే బీచ్‌లో ఒకసారి నడిచేసి అలా వీడియో రికార్డ్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.